తణుకు మండలం ముద్దాపురం గ్రామానికి సంబంధించి 23 ఏళ్ల యువతి హారిక హత్య కేసుకు సంబంధించి ఇటీవల ఫోరెనిక్స్ రిపోర్ట్ కూడా వెలుగులోకి వచ్చింది. అయితే అప్పట్లో ఆస్తి కోసం హారిక తండ్రి సవతి తల్లి కూడా ఇద్దరు కూడా ఆస్తి కోసం ఆమెను పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ప్రస్తుతం వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఇది కాస్త రాజకీయ దుమారం రేపుతుంది. అయితే గతంలోనే 3 సంవత్సరాల క్రితమే ఇది జరగడంతో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఈ కేసుకు సంబంధించి విషయాలు బయటికి రాకుండా మేనేజ్ చేశారంటూ కూడా పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు. సార్, దీనికి సంబంధించి రాజకీయ దుమారం రేగుతుంది. ఈ కేసుకు సంబంధించి చాలా దురదృష్టకరమైన ఘటన. దీనికి సంబంధించి అప్పట్లో ఈ కేసు వెలుగులోకి రాకుండా మాజీ మంత్రి కారుమూరి హస్తం ఉందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం? ఈ హారిక కుటుంబ సభ్యులకు, అమ్మమ్మకు, తాతయ్యకు మీరు ఎటువంటి న్యాయం చేయదలుచుకున్నారు? ముఖ్యంగా ఆ రోజు హారిక మరణించినప్పుడు వాళ్ళు చార్జర్ బ్లాస్ట్ అయ్యి ఫైర్ అయ్యి మరణించిందని చెప్పారు. అప్పుడు వాళ్ళ తాతయ్య అంటే సవతి తల్లి దగ్గర ఉంటుంది ఈ అమ్మాయి. వాళ్ళ తాతయ్య నానమ్మ కూడా, తాతయ్య అమ్మమ్మ కూడా వచ్చి ఇది మాకు అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి వాళ్ళు ఒక కన్సర్న్ రైజ్ చేశారు, వాళ్ళ మేనమామ గారు అది వచ్చి. అయితే ఆ రోజు సవతి తల్లి ఎవరైతే ఉన్నారో హారికకి, ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అటువంటి తరుణంలో ఇక్కడ స్థానికంగా మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు ఆ రోజు ఎటువంటి దర్యాప్తుని ముందుకు సాగనివ్వకుండా దాన్ని ఆపి ఇది కేవలం చార్జర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల మాత్రం మరణించారని చెప్పి పోలీసులతో చెప్పించి, అదేవిధంగా పోలీసులతో కూడా ఒక అనుమానాస్పద కేసు కింద రిజిస్టర్ చేయించారు. అయితే ఎఫ్ఐఆర్లో క్లియర్గా ఫస్ట్ ఎఫ్ఐఆర్లో స్కల్ ఫ్రాక్చర్ ఉందని వచ్చింది. అదేవిధంగా సెకండ్ ఎఫ్ఐఆర్లో కూడా స్కల్ ఫ్రాక్చర్ ఉందని వచ్చింది. అవన్నీ వచ్చినప్పుడు కేసుని ఆల్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆల్టర్ చేయనివ్వలేదు ఈయన. అంటే పర్పస్ఫుల్గా వీళ్ళు ఆ కేసుని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అధికారంలో ఉన్నాం కదా దాన్ని తప్పుదోవ పట్టించి వీళ్ళకి శిక్ష లేకుండా చేయాలనే తపంతో ఆ రోజు కారుమూరి నాగేశ్వరరావు అత్యుత్సాహంతో అధికారుల మీద ఒత్తిడి తెచ్చి, ఇక్కడ ఉన్నతాధికారులు కూడా వచ్చారు ఆ రోజు సైట్లోకి, వారితో కూడా అదేవిధంగా చెప్పించారు. ఈరోజు ఆయన ప్రోద్బలంతో ఆయన ఒక మంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితుడిగా ఆయన ఏం చెప్పితే అది నడిచేటటువంటి విధంగా ఆ రోజు ఆయన ఉన్నటువంటి పెద్ద పెద్ద మంత్రులందరితోనూ కూడా ఈయన ఎంతో సఖ్యతగా ఉండేవాడు. అటువంటి అవన్నీ కూడా ప్రెజర్స్ తీసుకొచ్చి హారిక హత్యని ఆ రోజు అనుమానాస్పద కేసుగా జస్ట్ రిజిస్టర్ చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. వారి అమ్మమ్మ తాతయ్య ఇద్దరూ కూడా కాళ్ళు అరిగేలాగా తిరిగారు పోలీస్ స్టేషన్ల చుట్టూ. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి న్యాయం జరగల. ఆ రోజు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత పోలీసు ఇన్వాల్వ్మెంట్లో పోలీసుల్లో ఎక్కడా కూడా రాజకీయ ప్రమేయాలు లేకుండా వాళ్ళ నిష్పక్షపాతంగా చేసినటువంటి దర్యాప్తులో అది హత్య అని తేలడం జరిగింది, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ ఇతర రిపోర్ట్స్ వల్ల కానీ. సో ఈరోజు అవన్నీ కూడా అమ్మాయి ఆ విధంగా దారుణంగా హత్య గావించి పడి న్యాయం జరగకపోవడానికి కారణం కారుమూరి నాగేశ్వరరావు. ఆ రోజు కనీసం అమ్మాయి చనిపోయింది, ఇంజనీరింగ్ స్టూడెంటు, 21 సంవత్సరాల అమ్మాయి. కనీసం ఆ రోజు సానుభూతి కూడా వ్యక్తం చేయనటువంటి పెద్ద మనిషి ఆ కేసుకి దాన్ని పూర్తిగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టే విధంగా ఎంతో ప్రయత్నం చేసి ఆ రోజు సఫలమయ్యాడు. కానీ ఈరోజు ప్రభుత్వం అదేవిధంగా పోలీసు వారు కూడా దాని మీద సీరియస్గా తీసుకుని మరలా ఇన్వెస్టిగేషన్ చేసి అది హత్య అని తేల్చడం జరిగింది. ఈరోజు అవన్నీ కనీసం పశ్చాత్తాపం కూడా చెందకుండా అది నా ప్రమేయం లేదు, లేకపోతే ఆమె మా పార్టీలో లేదప్పుడు అని ఇటువంటి దుష్ప్రచారాలు మళ్ళీ చేపిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు దానికి మేము ఒకటే చెప్తున్నాం, కారుమూరి నాగేశ్వరరావు దానికి పూర్తి బాధ్యత వహించాలి. పిల్ల అమ్మమ్మ, నానమ్మ, మేనమామ వారి కుటుంబాలందరికీ కూడా తగిన విధంగా ఆయన క్షమాపణలు చెప్పి ఈరోజు వారికి అన్ని విధాలుగాను కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలా వరకు మేము కూడా హారిక అమ్మమ్మ తాతయ్యతో మేము కూడా మాట్లాడాం. ఆ 3 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ ఎక్కిన గడప ఎక్కినట్లే తిరిగాము, ఫోరెన్సిక్ రిపోర్ట్ తెచ్చుకోండి అంటూ కూడా మమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేశారంటూ కూడా చాలా బాధపడిన పరిస్థితి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఇది ఫోరెన్సిక్స్ రిపోర్ట్ బయటికి రావడం చాలా కీలక పరిణామం అని చెప్పాలి. దీనిపై ఏం చెప్పాలి?
ముఖ్యంగా అదే ఈరోజు ప్రభుత్వం దర్యాప్తులో ఒక నిష్పక్షపాతంగా ఈ దర్యాప్తుని నిర్వహించి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ ఇతర ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీసు వారు ఎక్కడా కూడా ఒత్తిడి లేకుండా చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ వలన ఈరోజు హారికకి న్యాయం జరిగే విధంగా కూడా వచ్చింది. ఈరోజు వారి అమ్మమ్మ తాతయ్య గారు కూడా చెప్పారు, చాలాసార్లు వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు కూడా ఒకటే మాట చెప్పేవారు, మేమేమీ చేయలేం, ఇక్కడ మంత్రి గారు అడ్డుపడుతున్నారు, లేకపోతే మంత్రి గారు చేతుల్లో ఉంది ఇదని చెప్పేసి. ఆ విధంగా వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా కోర్టు దగ్గర కూడా మొన్న ఆ పిల్ల అమ్మమ్మ తాతయ్య కూడా చెప్పారు, దానికి పూర్తిగా కారుమూరి నాగేశ్వరరావు అడ్డుపడి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని విధాలుగాను కూడా అన్యాయం చేశారని చెప్పి. ఈరోజు అది నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు వలన ఈరోజు వారికి శిక్ష పడింది, హారికకి న్యాయం జరిగింది. బట్ కారుమూరి చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. ఆయన కూడా క్షమాపణలు చెప్పాలి, పిల్ల కుటుంబానికి, అమ్మాయి కుటుంబానికి అందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఎందుకని ఆ రోజు ఆ విధంగా ప్రవర్తించాడో, ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. హారిక హత్య కేసుకు సంబంధించి కారుమూరి హస్తం పూర్తిగా కూడా ఉందంటున్నారు ఆర్మిల్ రాధాకృష్ణ. అంతేకాకుండా దీనికి సంబంధించి హారిక అమ్మమ్మ తాతయ్యలకు వారి కుటుంబ సభ్యులకు కూడా కారుమూరి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. విడిజల్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.